నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అగ్రరాజ్యంలో ట్రంప్ వేట కంటిన్యూ అవుతోంది. విదేశీయులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. 5 దేశాలపై పూర్తి స్థాయి నిషేధం, 15 దేశాలపై భాగస్వామ్య పరిమితులు విధించారు. ఆయా దేశాలపై నిషేధం విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. దీంతో మొత్తం 39 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్టయింది. జాతీయ భద్రత, వీసా మోసాలు, రాజకీయ అస్థిరత కారణంగా తీసుకున్నట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అయితే జాతీయత ఆధారంగా ప్రజలను అన్యాయంగా లక్ష్యంగా చేస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జాతీయ భద్రత పేరుతో ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పటికీ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇటీవల వాషింగ్టన్ డీసీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఒక నేషనల్ గార్డు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసొచ్చిన రెహమానుల్లా లఖన్వాల్ గా నిర్ధారించారు. దీంతో వలసవాదులపై ట్రంప్ భగ్గుమన్నారు. తాజాగా పూర్తి నిషేధం విధించిన దేశాలు లావోస్, సియర్రా లియోన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సుడాన్, సిరియా ఉన్నాయి. అలాగే తాత్కాలిక నిషేధం విధించిన దేశాల్లో అంగోలా, యాంటిగ్వా, బార్బుడా, బెనిన్, కోట్ దివార్, డొమినికా, గాబోన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగో, జాంబియా, జింబాబ్వేలు ఉన్నాయి. పలు దేశాలపై నిషేధం మాత్రమే కాదు, పాలస్తీనా వలసల మీద కూడా ట్రంప్ కొరడా ఝళిపించారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారికి కూడా పరిమితులు వర్తిస్తాయి. భాగస్వామ్య ప్రయాణ నిషేధం అంటే ఒక దేశానికి చెందిన ప్రజలందరిపై పూర్తి నిషేధం కాకుండా కొన్ని వర్గాలపై మాత్రమే పరిమితులు విధించడం. ఉదాహరణకు పర్యాటక వీసాలు లేదంటే విద్యార్థి వీసాలు నిలిపేయొచ్చు. కానీ బిజినెస్ వీసాలు, అధికారిక వీసాలు అనుమతించవచ్చు. అలాగే సమాచారం పంచుకోవడంలో లోపాలు, భద్రతా తనిఖీల్లో లోపాలు ఉన్న దేశాలపై పరిమితులు అమలు చేస్తారు. 'తీవ్రవాదం, జాతీయ భద్రతతో సహా వివిధ దేశాల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై సమగ్రమైన అంచనా వేసిన అనంతరమే నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది వైట్ హౌస్. సందర్శకులు, వీసా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అసాధ్యంగా ఉన్న దేశాలని గుర్తించాలని, అలాంటి దేశాలు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని అధికారులను ఆదేశించింది. రెండు 2017లో ట్రంప్ విధించిన ప్రయాణ నిషేధం ముఖ్యంగా మెజారిటీ ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అనేక న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొంది. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ట్రావెల్ బ్యాన్ విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని ట్రంప్ వర్సెస్ హవాయి కేసులో సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించింది. ఈ ట్రంప్ నిర్ణయానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్, మళ్ళీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ప్రైవసీ రీజన్స్ ఏంటై ఉంటారు? ఈ బ్యాన్ వెనక కారణాలు ఏంటి? 2017లో విధించినటువంటి బ్యాన్కి ప్రస్తుత అంటే కొన్ని దేశాలకు పార్షియల్ బ్యాన్, కొన్నిటికి పర్మనెంట్ బ్యాన్ విధించింది. సో ఈ డిఫరెన్సెస్ ఏంటంటారు? రోజా గారు, మీకు అట్లాగే రాజేష్ నమస్కారం. బ్యాన్ నుంచి అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు తేల్చింది, ఉంది. కానీ ఒకటి కాదు, రెండు కాదు, 39 దేశాల మీద సరే భాగస్వామ్య ప్రకారం కానీ లేకపోతే మొత్తం బ్యాన్ కానీ విధించారు. ఆయనకు అధికారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంది కదా. కానీ తేలుకు పెత్తనం ఇస్తే తెల్లందాకా కుట్టి చంపినట్టు ఆయన అన్ని రకాలుగా దాదాపు సగం ప్రపంచాన్ని దూరం చేసుకుంటే ఎట్లా అంటున్నారు. ఇవన్నీ ముస్లిం కంట్రీస్ నెంబర్ 1. రెండోది, ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, తీవ్రవాదులే మాత్రమే. తీవ్రవాదులు చాలా మంది ముస్లింలు ఎందుకుంటున్నారని ప్రశ్న వస్తుంది, కాదట్లేదు. కానీ అట్లాంటి పాకిస్తాన్ నిషేధించాలి కదా. మరి వీళ్ళు చూశాం కదా మొన్న పాకిస్తాన్ మనం ఏమన్నది, జో బైడెన్ ఇంతకుముందు ఒక 1 year క్రితమే, మన జనవరి 20 వస్తే కదా ఇప్పుడు ఈయన వచ్చింది. జో బైడెన్ ఏమన్నా ప్రపంచంలో అత్యంత ఉగ్రవాద దేశం ఏదైనా ఉంటే పాకిస్తాన్ అని కదా. అప్పుడు తోడ్కారు జవాబు అంటాం కదా, అది ఇటుకతో కొడితే రాయితో కొట్టారు. పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఉగ్రవాదం నేర్పిందే మీరు కదా మాకు మహానుభావ, మీకోసం ఉగ్రవాదం నేర్చుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళ నుండి చేతులు కలుసుకొని పోతే కదా మేము సహాయపడడం కదా మేము అని అన్నారు కదా. మరి ఆఫ్ఘనిస్తాన్ చేర్చిన వీళ్ళే మరి పాకిస్తాన్ ఎందుకు చేర్చలేదు? పాకిస్తాన్ కాదు అంటే ఒకటి రెండు జరుగుతున్నాయి ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమవుతో ఆయన గ్రహించాలంటున్నారు.
ప్రపంచంలో ఈ 39 దేశాలు పూర్తిగా ఉగ్రవాద దేశాలా? ఎక్కడైనా క్యూబా ఉగ్రవాద దేశమా? ఎప్పుడన్నా రొడీషియా, జింబాబే గతంలో రొడీషియా అని ఉండేవాళ్ళు, రొడీషియా అనేవాళ్ళు, తర్వాత జింబాబే అయింది. ఇప్పుడు జింబాబే ఉగ్రవాద దేశమా? దేశాన్ని మొత్తం అవమానించవద్దు కదా అంటున్నాను. నిజంగా అవమానించదలుచుకుంటే పాకిస్తాన్ అవమానించాలి. ఎందుకంటే అవమానించాలంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ లో కదా మొత్తం తీవ్రవాద స్థావరాలను పెట్టుకొని ఇటుపక్క అటుపక్క చెరిపింది వాళ్ళే కదా. మీ అండ చూసుకొని వాళ్ళని మాత్రం ఏమనుకో. ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మాత్రం, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ రష్యా చేతులు కలుసుకుంది, మీరు చేతులు కలుసుకుంది. 60 ఏళ్ళు, దాదాపు 50 నుంచి 60 ఏళ్ళు, 5 దశాబ్దాల పాటు రెండు అగ్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్ వేదిక చేసుకొని రకరకాల విధ్వంసాలు సృష్టించారు. తాలిబాన్ల పాలన మంచిగా ఉండదని నేను అంటలేను. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ లిస్ట్ లో ఉంది కనుక. రష్యాలోని విడిపోయిన దేశాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని కజకిస్తాన్ ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి. అందుకని వాళ్ళ ఏవైతే అట్లాంటి ఇజ్రాయెల్ ఉగ్రవాద దేశంగా మీరు ప్రకటించగలుగుతారా? లేదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కదా మొత్తం విచ్ఛిన్నం చేస్తూ ఆయుధాలను వాడుకుంటూ నెతన్యాహు అవసరమైతే అమెరికా అధ్యక్షుడిని వ్యతిరేకిస్తున్నారు, చూస్తున్నాం కదా. మరి అట్లాగే మీరు మన ఉక్రెయిన్ నిషేధించగలుగుతారా? ఉక్రెయిన్ కూడా అదే పని చేసింది కదా కదా. అందుకని మీరు ఆయుధాలు సప్లై చేసే దేశాలు మాత్రం బాగున్నట్లెక్క, మీ దగ్గర నుంచి ఆయుధాలు గుంజుకోకుండా వాళ్ళ ఆయుధాలు ఏదో తయారు చేసుకొని మీ మీద దాడి చేస్తున్నారని నెపంతో చేస్తే తప్పు అంటున్నాడు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న వ్యక్తి మొన్న బాంబా పేలుళ్ల కారణమైండు, అంతవరకు నిషేధిస్తే తప్పులేదు. అట్లాగే భాగస్వామ్య నిషేధం కూడా తప్పులేదు కొన్నిసార్లు. కానీ మొత్తం నిషేధించే క్రమంలో ఒక మొత్తం సమాజాన్ని దూరం చేసుకుంటుంది అనే అపవాదం ఉన్నది. అందుకని మానవ హక్కుల సంఘాల పని కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నాయి. అట్లా అని ఉగ్రవాదాన్ని సమర్థించేది సరైనది కాదంటున్నాను. ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు కానీ ఇవన్నీ కొన్ని ఏం చేస్తున్నాయంటే, మరి ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నారా అనే ప్రశ్న కూడా వాళ్ళు కూడా జవాబు చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ ఒక్కనే దోషిగా చూపెట్టడానికి వీల్లేదు. చాలా వరకు ఇది చేస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా. ఉగ్రవాద దేశాలన్నీ కూడా చాలా వరకు అమెరికా దేశమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు విధ్వంసం సృష్టిస్తున్నారు. మనకే పక్కలో పనులాగా వాళ్ళ పిఓకే అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ అప్పుడు ఏం చేస్తుంది కదా. అంటే పాకిస్తాన్ సైన్యాధికారిని మాత్రం మీరు విందియొచ్చు, కానీ వాళ్ళు కలిసి వాళ్ళు విందించుకుంటే మీకు తప్పు అనిపిస్తుంది కదా అంటున్నాడు. ట్రంప్ ఏం చేయాలంటే నిష్పక్షపాతంగా భద్రతా మండలి పెట్టండి. ఇది జరుగుతుంది, మాకు అన్యాయం, దీన్ని ఏం చేస్తాను చెప్పండి, ఐక్యరాజ్య సమితిలో పెట్టండి, విదేశీ వ్యవహారాలు చర్చించండి. అప్పుడు కదా. అంటే ఇప్పుడు రాజులాగా వ్యవహరిస్తున్నాడు రోజా గారు. ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ అమెరికాకు రాజులాగా వ్యవహరిస్తున్నాడు. రాచరికం ఉంటే కూడా ఇంత దుర్మార్గం ఉండదు అంటున్నాడు. సెనెట్ లో చర్చించండి. ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు. దీని చర్యలను కాంగ్రెస్ సభ్యులే అక్కడ వ్యతిరేకిస్తున్నారు కదా. అందుకని సెనెట్ లో పెట్టి మీరు ఆమోదం తీసుకోండి. ఎందుకు తీసుకోరు? అధ్యక్షుడికి అపారమైన అధికారులు కొన్ని కట్టబెట్టింది అమెరికా మొదటి నుంచి కూడా. అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం. గట్టిగా మాట్లాడు, 250 సంవత్సరాల పురాతన ప్రజాస్వామ్య దేశం. అక్కడ కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో అమెరికా అధ్యక్షుడికి చాలా అధికారాలు కట్టబెట్టిన మాత్రం నిజమే. కానీ అది వాడుకోండి. నేను చెప్పాను కదా, తేలుకు పెత్తనం వేస్తే తెల్లని దాకా కొట్టి చంపినట్టు మీకు ఆ పెత్తనాన్ని మీరు వాడుకునే రీతిలో వాడుకోవాలంటున్నాడు. అణుబాంబును కూడా లోక కళ్యాణానికి వాడుకోవచ్చు, లోక వినాశనానికి వాడుకోవచ్చు. మీకున్న అధికారాన్ని మీరు 39 దేశాలను దూరం చేసుకునే అధికారం ఉపయోగిస్తారా, లేకుంటే వాళ్ళ మిత్రులను చేసుకునే అవకాశం ఇస్తారా అంటున్నాను. కొందరు తోక చాడించవచ్చు. వాళ్ళు ఏం చేయాలి? నయానో భయానో చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, పద్యం ఉంది కదమ్మా మనకు, నయమును పాలుందావరు భయమును విషంబునైన పక్షింతురుగా అన్నట్టు, నయం చూడలే కదా, సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి. మీరు ఈ 3 ఉపాయాలు అయిపోయినాక దండోపాయం అంటున్నాను. మొదలే దండోపాయం అంటే ఏంది? ఇక ఎవరికి వినరు అంటున్నాను. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అని చెప్పి వీళ్ళు దూరంగా ఉండొచ్చు. నష్టం ఏముంది? మీ వల్ల లాభపడేది లేదు వాళ్ళు, మీ వల్ల నష్టపోయేది కూడా ఉండదు అంటున్నాను కదా. ఈ దేశాలన్నీ కూడా అమెరికా దేశంతో పెద్ద వ్యాపార సంబంధాలు, పెద్ద ఎత్తున భాగస్వామ్య సంబంధాలు పెద్ద ఉన్నాయేం కావు. వాళ్ళేమో మీరు సహాయం లేకుండా బతకలేని దేశాలు కూడా అంతకంటే కావు. కనుక మీరే దూరం చేసుకుంటే, ప్రపంచం నుంచి దూరంగా జరిగితే కష్టం. 39 దేశాలకి తక్కువ, అన్ని కూడా చిన్న దేశాలు కావచ్చు, చిన్న జనాభా కావచ్చు. కానీ వాళ్ళందరూ కలిసి 39 దేశాలు కనపడుతున్నాయి కదా, ఒక ముద్ద కనపడుతున్నాయి కదా మనకు ముద్దలాగా. అందుకని వాటిని దూరం చేసుకోకుండా వాళ్లకు హెచ్చరిద్దాం. చెప్పిన సామధాన భేద దండోపాయాలు మొదలు వాళ్ళతో సంప్రదింపులు చేద్దాం. వినకపోతే కదా దండోపాయం. మొదటిదే ఆఖరి ప్రయోగం చేస్తే, ఇప్పుడు అన్నప్రాసన్న నాడే ఆవేకా పచ్చడి పెడితే కారణంతో చచ్చిపోతే పిల్లవాడు. ఇది కూడా జరుగుతుంది అంటున్నాను. అయితే ట్రంప్ హిస్టరీలో సామధాన భేద దండోపాయాలు, ఆయన దండోపాయాలే అన్ని 4 అవే ఉంటాయి. రైట్. అయితే సార్, ఇప్పుడు ఈ ట్రావెల్ బ్యాన్ అనేది దీన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే నేషనల్ సెక్యూరిటీ కారణంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ 39 దేశాలపై బ్యాన్ విధించడం వల్ల వచ్చేటువంటి నేషనల్ సెక్యూరిటీ అంత ఏ రేంజ్లో ఉండబోతుందంటారు? నిజంగానే నేషనల్ సెక్యూరిటీ కోసమే ఇలాంటి బ్యాన్ అనేది తెర మీదకి తీసుకొచ్చాడా ట్రంప్? ఇతర కారణాలు ఇంకేమైనా ఉండొచ్చు? అంటే కారణం మంచిది.
జాతీయ భద్రత అన్ని ఏ దేశానికైనా అవసరం, ఏ చిన్నది కానీ పెద్దది కానీ. వాళ్ళ సార్వభౌమాధికారాన్ని రక్షించాలి. అట్లాగే దేశీయ భద్రత అందరికీ అవసరం. దేశ పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానికి కదా. అందుకనే రాజ్యావతరణ సిద్ధాంతంలో రాజ్యం చేయాల్సిన పనులు కూడా చెప్తారు. ఒకటి, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఈ 3 తర్వాతనే అశోకుడు లాంటి వాడు ఏం చేసిండంటే, అశోక మహారాజు వాడిని చెప్పుకుంటామంటే సత్రములు కట్టించను, బావు దవించను, రోడ్లు వేయించను, చెట్లు నాటించను, ఈ అదనపు పనులు చేశాడు. ఈ 3 అయితే ఎవరికైనా, అమెరికా అధ్యక్షునికైనా మన ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి, మనమైనా చేయాలి. దానికి తోడు చేసుకొని మీ జాతీయ భద్రతకు భంగం కలిగే చర్యలను ఎవ్వరిని ఆహ్వానించమంటలేవు. కానీ దాని లిమిట్ ఉంటది కదా అంటున్నా. ఆ లిమిట్ లో ఏంటంటే మీరు స్క్రూటినీ చేయండి, మనకు భద్రత పెంచండి, దుర్మార్గులు వస్తే మీరు దేశం రానియకండి, అది కదా చేయాల్సింది అంటున్నాను. మొత్తం దేశంలో పని చేస్తే మరి గోడ కట్టుకొని ఉంటారు మొత్తం అంతా. వాళ్ళ మెక్సికో నుంచి వలసలు వస్తున్నాయి, మీకు నష్టం అని తెలుసు. ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి మెక్సికో నుంచి వలసలు వస్తున్నాయి. ఏం చేస్తున్నాను, సముద్రంలో పిల్లల మీద చచ్చిపోతున్నారు అక్కడ బతకలేక, మీ దేశానికి రాబోయి కూడా చూస్తున్నాం. డంప్ మనకు ఒక దొడ్డిదారిలా చాలా మంది వలసలు పోయిన సందర్భం చూసాం కదా. మొన్న ఈ మధ్యన చాలా సినిమాలు కూడా వచ్చినాయి. అమెరికాకు పోదామనే ఆశతోని రాజమార్గం లేకపోతే దొడ్డిదారిన వస్తుకుంటూ పర్వతాల మధ్యన చనిపోయిన శవాలు కనపడుతున్నాయి కదా. అంటే మీ దేశం పట్ల ప్రేమతో వస్తలేదు, వాళ్ళ అవసరంతో వస్తుండొచ్చు. వాళ్ళు రావడానికి ఉన్న మార్గాలు బంద్ చేయండి. తీవ్రవాదాన్ని ఎవ్వరు సహించరు, క్షమించరు కూడా. తీవ్రవాదులను అరికట్టే విషయంలో మొత్తం దేశాన్ని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదంటున్నాను అంతే. అంతకని ప్రపంచవాది అంటుంది, మానవ హక్కుల సంఘాలు కూడా అవే అంటున్నాయి. మీరు మొత్తం ప్రపంచాన్ని బ్యాన్ చేసుకోకండి. అప్పుడు ఏమైంది అంటే, మీరు చైనాలో గోడ కట్టుకున్న దేశాలే గోడను దాటి వాళ్ళ ప్రపంచంతో వాణిజ్యం చేస్తుంది చైనా. ఒకనాడు గోడ కట్టుకున్న రాజ్యాలే బెర్లిన్ గోడ కూలిపోయింది, చూసినాం కదా. ప్రపంచం అంతా కుగ్రమంగా మారిపోయిన సందర్భంలో మీరు అమెరికా చుట్టూ గోడ కడతారా అని అడుగుతున్నాను. అట్లాని పూర్తిగా ఫ్రీ విడిచిపెట్టి ఎవరు పడితే వాళ్ళని రానిమని అంటలేను. అమెరికాలో గన్ కల్చర్ మీ దేశంలో ఉంది కదా. ఇప్పుడు వేరే అవసరం లేదు. నవదేశ్ గన్ కల్చర్ అమెరికా లేదా? $1 కోసం హత్య చేస్తున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? నైజీరియా లాంటిది కానీ, మనకు వెనిజులా లాంటి దేశం నిజంగానే వాళ్ళ సముద్ర దంపుడు వెనుకట మనం చదువుకుందాం చిన్నప్పుడు, ఏది రాబిన్ హుడ్ కథలు చదువుకునే వాళ్ళం కదా, సింధుబాద్ సాహసయాత్రలు చదువుకునే వాళ్ళం కదా. ఈ నేరస్తులు ఎక్కించిన మార్గాల నుంచి వస్తారు. అందుకని వెనిజులా ఆ ప్రాంతంలో ఏమంటుంది, సముద్ర మార్గాన్ని స్తంభింపజేస్తా అంటున్నారు కదా. అందుకని అమెరికాకి శక్తి ఉన్నది, లేదంటలేదు, కాదంటలేదు. కానీ ఆ శక్తిని దేనికి ఉపయోగించుకుందాము? ఒక్కోసారి మన ఫలాన్ని దారపోస్తే మళ్ళీ తపస్సు చేసేదాకా దొరకదు. ఇది కూడా అంతే. మీకున్న శక్తిని మీరు ప్రపంచం మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే మరి ఆ బ్రహ్మాస్త్రాలు మళ్ళీ మిగిలే కదా. అసలు దేశానికి వేయాల్సి వచ్చినప్పుడు రష్యా మీదనో, చైనా మీదనో, భారత్ మీదనో వాళ్ళు అంటుంటారు కదా, వేద్దాం అనుకున్నప్పుడు దొరకవు కదా అంటున్నాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటున్నాను కాదు. మీ జాతీయ భద్రత మీకు అవసరమైంది తప్పనిసరి. మీ జాతీయ భద్రతలో మీకున్న అంతర్గత శత్రువులు మీరు జయించలేక బయట నుంచి వస్తున్నారని చెప్పి బయట వాళ్ళను అణచివేసే క్రమంలో మొత్తం ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బాడీ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు చాలా వరకు రోజా గారు దేశంలో వరకం చెప్పానంటే మనకు 2500 ప్రదర్శనలు జరిగినాయి, చూసినాం కదా. దాదాపు 10 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? మీ పరిపాలన చూసే కదా, మీ ఉద్దారకం చూసే వస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా. అందుకనే మీరు అన్ని బ్యాన్ చేసుకుంటూ పోతే వేస్తే ఎవరికి కాకుండా పోతారు? 4 ఏళ్లే మీరు ఉండేదిగా, ఇంకా 3 ఏళ్లే మీరు ఉండేది. 4 ఏళ్ళకి ఎన్నికయ్యారు, మొత్తం దీనికి రాజు గారు కదా. కనుక నో కింగ్ మన కంట్రీ అని చెప్పి, నువ్వు కింగ్ కాదని చెప్పి ప్రదర్శన చేస్తున్నారు కదా ప్రజలు. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, వచ్చే 3 ఏళ్లే నాది, తర్వాత ఎట్లాగో ఎన్నిక కావడానికి కూడా వీల్లేదు. ఈ 3 ఏళ్లలో విధ్వంసం జరగకుండా నిజంగానే అమెరికా పౌరుల భద్రత ఆయన బాధ్యత కాదంటే, బాధ్యతగా ఉండాల్సిన భద్రతను మీరు పూర్తిగా గోడలు మూసేసి తలుపు ఒక తలుపు మూసుకపోతే ఇంకో తలుపు తెరుచుకుంటది. మీరు ఎంత కంట్రోల్ చేస్తారో అంత విచ్చలబెడతానం కూడా పెరుగుతుంది. మీ అంతర్గత శత్రువులు మీరు మొదలు జయించండి, మీ దగ్గర ఉన్న గన్ కల్చర్ నిషేధించండి, నిర్మూలించండి. అది కావాల్సింది, అది కాదు. కరెక్ట్. రైట్. 39 దేశాలపై ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పై మనం మాట్లాడుతున్నాము. సో రామ్మోహన్ రావు గారు, ఈ ఫుల్ బ్యాన్ విధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా ఇలాంటివి, అండ్ పార్షియల్గా భాగస్వామ్య బ్యాన్ విధించినటువంటి దేశాలు నైజీరియా, టాంజానియా. అసలు ఈ దేశాలని ఇలా సెలెక్ట్ చేయడానికి ఆ క్రైటీరియా ఏం బేస్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేశారు? కొన్నిటికి పార్షియల్ బ్యాన్, కొన్నిటికి పర్మనెంట్ బ్యాన్ అనేవి. ముస్లిం ప్రపంచం, ముస్లిం దేశాలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. సరే, కొన్ని దేశాలు పూర్తిగా ముస్లిం దేశాలు కాకపోవచ్చు, కానీ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అట్లాంటి ఇరాన్, ఇరాక్ లాంటి వాటి మీద నిషేధించారే కదా. ఇవన్నీ చాలా చిన్న దేశాలు, జనాభా కొంచెం అధికంగా ఉండే చిన్న దేశాలు ఇవన్నీ కూడా. దాంతోపాటు అంతర్గతంగా వాళ్ళకు ఒక కంట్రోల్ లేకుండా ఉన్నది. నిజమే, ఇప్పుడు అరాచకమే జరుగుతుంది అక్కడ. వాళ్ళ ప్రభుత్వాల చేతిలో ఆ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద తీవ్రవాద పట్టు లేకుండా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆర్థికంగా, రాజకీయంగా
నష్టపోతున్నారు ఆ దేశాలు కూడా. ఆ దేశాలు ఏం సరిగ్గా లేవు దాంట్లో. రెండోది ఏంటంటే ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం ఉంటుందని చెప్పి ఎప్పుడో బిల్ క్లింటన్ గారు ఆయన అధ్యక్షుడిగా రిటైర్ అయిన తర్వాత రాసుకున్న వ్యాసం. చూడండి, ఇప్పుడు ఈ దేశాలన్నీ పేద దేశాలు. మరొకం చెప్పారంటే మూడో ప్రపంచ దేశాలలో అణగారిన దేశాలు ఇవన్నీ కూడా. అక్కడ ప్రభుత్వాలు కూడా సరిగ్గా కంట్రోల్ లేవు తీవ్రవాదుల మీద వీళ్ళ మీద. వీళ్ళందరూ పోతుంటారు. మనం చూస్తే నైజీరియా ఉన్నారు కదా, నైజీరియాలో మన హైదరాబాద్ లో కూడా ఈ మనకేశ్వర్ నగర్ లో అక్కడెక్కడ ఉండి మాదక ద్రవ్యాలు సప్లై చేస్తుంటారు. చూస్తున్నాం చాలా సార్లు మనం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పక్కన గోడ యువతల వీళ్ళు అదే అమ్ముతుంటుంటారు విద్యార్థులకు. చూస్తున్నాం మనం. అట్లా ప్రపంచవ్యాప్తంగా రెండు తీవ్రవాదాలు ఉన్నాయి. ఒకటేమో అతితీవ్ర తీవ్రవాదం, ఒకటి వామపక్ష తీవ్రవాదం పెద్దగా మొత్తం ప్రపంచం మొత్తం మెల్లగా నిర్మూలించబడుతుంది. మన దగ్గర ఆపరేషన్ కగార్ ద్వారా కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ పోయింది, కానీ అది ఎప్పటికీ ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం ఉంటుంది. రెండో తీవ్రవాదం ఏంటంటే మాదక ద్రవ్యాల తీవ్రవాదం అంటున్నారు. వీళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాల తీవ్రవాదులుగా వస్తున్నారు. ఇంకోటి గన్ కల్చర్ కూడా పెంచుకున్నారు. నేను ట్రంప్ను పూర్తిగా తీసి పడేస్తాను. ఇవన్నీ మన దేశానికి భద్రత కష్టం. కానీ మన అంతర్గతంగా అమెరికాలో ఉంటున్న ఎవరైతే మీ జాతీయులు అంటున్నారు, ముస్లింలు కాని వాళ్ళు అంటున్నారో, వాళ్ళు ఏ పని చేస్తున్నారు? డాలర్ కోసం రోడ్డు మీద పోతున్న భారతీయుడిని చంపిన సందర్భాలు చూడలేదమ్మా. అందుకని ఇప్పుడు ఉదాహరణ ఆస్ట్రేలియాలో మన పెద్ద సంఘటన జరిగింది, యూదుల మీద దాడి జరిగింది. అక్కడ మూలాలు మన హైదరాబాద్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ నుంచి పోయిన వాడు తండ్రి కొడుకులు ఇద్దరు, తండ్రి చనిపోయాడు, కొడుకు బతికాడు. కొడుకును అరెస్ట్ చేసి కాల్పుల్లో గాయపడ్డారు, విచారిస్తున్నారు. చూస్తున్నాం కదా మనం. అంటే ఆస్ట్రేలియా ఏం చేయాలంటే భారతదేశాన్ని నిషేధిద్దామా? చేయాలా మరి? అంతే కదా. ఇక్కడ మూలాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో 98 ఇక్కడ నుంచి పోయింది ఆయన. మరి ఆస్ట్రేలియా అంటే మనం నిషేధించే కరెక్ట్ అయిద్దా? ఆస్ట్రేలియా పని చేస్తలేదు కదా. అందుకని ఆస్ట్రేలియాని చూశాను బుద్ధి తెచ్చుకోండి అంటున్నాను. ఆస్ట్రేలియాలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. మనకు కెనడా గానీ ఆస్ట్రేలియాలో మన ఖలిస్తాన్ తీవ్రవాదులను, సిజిఎఫ్ లను మన పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తుంటే వాళ్ళు ఊరేగింపు చేస్తూ మాట్లాడుతున్నారని మన రాయబారిని పిలిపించి మరీ హెచ్చరించినాం కదా. కానీ వాళ్ళని మనం బ్యాన్ చేయలేదు, వాళ్ళు మనం బ్యాన్ చేయలేదు కదా. ఇక్కడ కూడా అంతే అంటున్నాను. ట్రంప్ కు ఈ దేశాలలో ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులు రెండు రకాలు. ఒకటి మనకు మత తీవ్రవాదులైన ఉగ్రవాదులు ఉన్నారు, మాదక ద్రవ్యాల తీవ్రవాదులు కూడా ఉన్నారు అంటున్నారు. వాళ్ళందరూ అమెరికన్ కల్చర్ ని చెడగొడుతున్నారు, అక్కడికి వెళ్తే మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు దేశాన్ని రానియకపోవడం కరెక్ట్ అంటున్నాను. కానీ గుర్తించడం ఏంటి కదా మీకు అంటే, ఇప్పుడు మొత్తం శత్రుశేషం రుణశేషం చేసుకుందాము లేకుండా చేసుకుందామంటే ఎవ్వరు ప్రపంచం మొత్తం మనకు శత్రువులు అవుతారు అంటున్నాను. కన్ను పన్నుకు పన్ను కాదు. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదం ఒకటి మనకు మత తీవ్రవాదం, దాన్ని ఎరకట్టాలి. కరెక్టే. కనుక మరి మీరు ఆ భద్రతా చర్యలు తీసుకోండి. అమెరికా ఒక పెద్ద పోలీసుగా భావిస్తుంది, ప్రపంచ పోలీసుగా ఉంటుంది కదా. మరి ఇటువంటి వాటిలో మనం పసిగట్టలేమా? వాళ్ళ చరిత్ర తెలుసుకోలేమా? ఇప్పుడు వీళ్ళందరూ అయితే ఆకాశాన్ని చూడిపడతలేరు కదా. మీ విమానాలు కాకపోతే వాళ్ళ విమానాలు, ఏదో విమానాలు వస్తున్నారు కదా, నడుచుకుంటూ అయితే వస్తలేరు కదా. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు నేను చెప్పాను, మెక్సికో నుంచి ఇటు కెనడా నుంచి రకరకాల వలసలు వస్తున్నారు. వాళ్ళని అరికట్టుకోవడానికి మీరు సముద్రం పక్కన ఆ ఏర్పాటు చేసుకోవాలి. ఒక గోడ కడతా అన్నారు, మెక్సికోకు అమెరికా గోడ కడతా అన్నారు ఇదే ట్రంప్ గారు. చూశారు కదా. ఇక్కడ ఏమంటే విమానాలు వచ్చే వాళ్ళకి పాస్పోర్ట్ ఒకటి ఉంటుంది కదా, వీసా ఒకటి ఉంటుంది కదా. పాస్పోర్ట్లు వివరాలు వీసాకు ఇచ్చే ముందు, మీరు అమెరికాకు వచ్చే ముందు, వీసా ఇచ్చే ముందే చెక్ చేస్తే సరిపోదా అని నేను అంటున్నాను. మొత్తం దేశానికి బ్యాన్ చేస్తే ఎట్లా అంటున్నాను నేను. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు దేశాన్ని మొత్తం చుట్టూ గోడ కట్టుకున్నా కూడా పైనుంచి వచ్చేవాడు పైనుంచి వస్తారు కదా. ఓ రాకెట్ తీసుకొని చూశాను, ట్విన్ టవర్స్ ఎట్లా కూలిపోయింది రోజా గారు, ఎట్లా కూలిపేశారు చూశాం కదా. ఎంత భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అటువంటి దాన్ని కూడా పోయింది కదా. అంటే మనకు చిన్నప్పుడు సామెత విన్నాను, వరం చాట ఒడ్డు చాట అని. ఏది చాటు ఉండదు, ఎందుకంటే ప్రపంచం అంతా విశాలంగా ఉన్నప్పుడు ఏది చాటు ఉండదు. మన భద్రతా చర్యలు మనం తీసుకోవాలి, మన ప్రజల భద్రత మనం చూసుకోవాలి. కాదంటే ఆ విషయాన్ని ఎట్లా రాజీ పడద్దు ఎవరైనా, మన భారతీయులు కాకపోతే ట్రంప్ అయినా సరే, అమెరికా అయినా సరే, రాజీ పడని భద్రత విషయంలో దాన్ని ఆయన సమర్థిస్తున్నాడు. కానీ దానికి అవలంబిస్తున్న పద్ధతులు ఈ కరెక్ట్ లేవంటున్నారు. అంటే జనాభా ఎక్కువగా ఉన్న కంట్రీస్ పై ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అమెరికాలో ఉండేటువంటి ముస్లిమ్స్, ఆ కమ్యూనిటీ వాళ్ళకి అక్కడ సోషల్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది అంటారు? అమెరికాలో ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ముస్లింలు రకంగా చెప్పాలంటే ఒక గ్యాదర్ అయ్యే మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి. అంటే మొదటి నుంచి కూడా మనకు జిహాదీ అనే ఒకటి ఉన్నది వాళ్ళకి. అట్లానే అందరు తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు అందరూ ముస్లింలు ఎన్నుకుంటున్నారు. ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు. ఈ స్లోగన్ నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను. ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదుల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉంటున్నారు కదా అంటున్నాను నేను. ఒకరో ఇద్దరు వేరే దేశస్తు వేరే లేకపోతే ఉండదు. ఇప్పుడు అంతెందుకు, మరి క్రిస్టియన్ కంట్రీస్ చాలా మంది ఉగ్రవాదం లేదంటారు, అక్కడ కూడా చంపేస్తున్నారు, అకారణంగా చంపేస్తున్నారు కదా. చూస్తున్నాం కదా, చాలా వాటిలలో అకారణంగా క్రిస్టియన్ చంపిన సందర్భం చూస్తున్నాం మనం కదా.
Yeah. ఇప్పుడు మనకు ఇజ్రాయల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం. వర్ణ వివక్ష, మత వివక్ష నడుస్తూనే ఉంది అంటున్నాను. అంతెందుకు మన దక్షిణాఫ్రికాలో మరి వర్ణ వివక్ష ఉందా లేదా Hmm. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు మొన్ననే నల్ల జాతీయులు మమ్మల్ని చంపుతున్నారని శ్వేత జాతీయులు అక్కడ గొడవ పెట్టి ఊరేగింపు తీశారు, చూసాం మనం. గతంలో మన గాంధీ గారిని ఫస్ట్ క్లాస్ ట్రైన్ నుంచి బయటకు ప్లాట్ఫామ్ మీద నూకిన అదే సమాజంలో ఇప్పుడు నల్ల జాతీయుల సమస్యతో మేము బాధపడుతున్నామని చెప్పి శ్వేత జాతీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వాపోతున్నారు అక్కడ. అంటే ఏదైనా సరే బదలా ఎట్లా ఉంటదంటే ఒక వర్గాన్ని ఒకటి కించపరిస్తే ఇంకో వర్గాన్ని ఇంకోటి కించపరుస్తుంది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఉగ్రవాదాన్ని అరికట్టాలి. ఇది ప్రపంచ సమస్య అంటున్నాను నేను, ఒక అమెరికాది కాదు ఎప్పుడే. అట్లాగే మాదక ద్రవ్యాలను అరికట్టాలి. ఈ రెండింటికి నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తుంటాను రాజా గారు. ఒక పొలంలో ఒక రైతు తన పొలంలో ఉన్న ఎలుకల నిర్మూలనకు తన పొలం మట్టుకి హద్దులలో మందు పెడితే చావని అంటున్నాను, పక్క పొలం నుంచి వస్తాయి. ఇది కూడా నేనేమంటే సామూహిక ఎలుకల నిర్మూలన ఎట్లా చేస్తామో ఉగ్రవాద నిర్మూలన కూడా మిగతా దేశాల సహకారం తీసుకోవాలి. మీరు ఏం చేయాలి, 39 దేశాలు మనకు నిషేధించడం కాదు, 39 దేశాల అధ్యక్షులతో మీటింగ్ పెట్టండి. అయ్యా మీ వల్ల మాకు నష్టం అవుతుంది, మీ వల్ల మీకు కూడా నష్టం అవుతుంది, ఇటువంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించకండి. మత తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ అట్లాగే మాదక ద్రవ్యాల తీవ్రవాదం కానీ ఇది కరెక్ట్ కాదు. మీ దగ్గర నుంచే పేదరికం ఉంది, మీ దగ్గర అవసరమైతే ఇప్పుడు ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్ల కంటే ఈ నష్టపోయేదానికంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి, నష్టం ఉన్నది. ఇప్పుడు ఏమంటారు అంటే పొరుగు వాడికి సొంత లాభం కొంత మానకు పొరుగు వాడికి తోడు అన్నారు కదా. ఆ గురజాడ పరావారి సూక్తిని పాటించండి. మీరు వాళ్ళకి కొంచెం సహాయం చేయండి. ఆ ఉగ్రవాద నిర్మూలనకు వాళ్ళకి అవసరమైన ఆయుధాలు ఇస్తారా, లేకపోతే ఆర్థిక సహాయం చేస్తారా, ఆర్థికంగా పుంజుకునేలాగా చేస్తారా, అవి చేయండి, నష్టం ఉంది అంటున్నాను నేను. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదమే ముద్ద అవుతుంది, ఇటువంటి ఉగ్రవాదమే తప్పు అవుతుంది, అంతే కదా. పాకిస్తాన్ ఉగ్రవాదం ఎందుకు ముద్ద అవుతుంది మీకు అంటే మీ దేశంలో వాళ్ళు ఏం చేస్తలేరు, కానీ ప్రపంచంలో చాలా దగ్గర చేస్తున్నారు కదా. మీ పాత అధ్యక్షుడు మీకన్నా ముందు ఉన్న అధ్యక్షుడే జో బైడెన్ అన్నాడు కదా, ఆఫ్ఘనిస్తాన్ లో మేము ఓడిపోవడానికి కారణం ప్రధానంగా పాకిస్తాన్ అతి తీవ్రవాద దేశం అన్నారు కదా. అటువంటి దేశ సైన్య అధ్యక్షుని పిలిపించుకొని విందిస్తారు. అట్లాగే అటువంటి అక్కడ ప్రజాప్రతినిధిని పిలిపించుకొని వాళ్ళని అవమానిస్తారు మీరు కదా. ఇప్పుడు మునీర్కి ఇచ్చిన విలువను షహబాజ్ షరీఫ్ కి ఇలే కదా మీరు. ఇక దాని బదులు సపరేట్ మరి వైఓకలే ఉన్న తీవ్రవాదులు అందరూ పిలుచుకొని మీటింగ్ పెడితే అయిపోతుంది కదా. అందుకని ఒక దేశం పట్ల ఒక రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అంటే దేశంలో జియో పాలిటిక్స్ లో భారతదేశాన్ని దెబ్బతీయాలంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే తీవ్రవాద దేశం నా ఉద్దేశం ప్రకారం పాకిస్తాన్ మీరు చక్కలు ఎత్తుకుంటున్నారు కదా, వాడి జీవితం నడవడు, ఎత్తుకుంటే చంకకి రాడు వాడు. అందుకని ఈ పనులు కరెక్ట్ కాదంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు.